తీస్తామని చెప్పాలని సీఎం చంద్రబాబు పోలీసులకు సూచించారు. ఏపీ పోలీస్ శాఖలో కొత్తగా నియమితులైన 5,757 మంది కానిస్టేబుళ్లకు సీఎం చంద్రబాబు నియామక పత్రాలను అందజేశారు. ఇక కొత్తగా నియమితులైన కానిస్టేబుళ్లకు ఈ నెల 22వ తేదీ నుంచి ట్రైనింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. ఉద్యోగ నియామక ప్రక్రియను అడ్డుకోవడానికి గతంలో కొందరు ఏకంగా 31 కేసులు దాఖలు చేశారని ఆయన గుర్తు చేశారు. ఇక కోర్టులో న్యాయ పోరాటం చేసి ఈ రిక్రూట్మెంట్ ను విజయవంతంగా పూర్తి చేశామని, తాము అధికారంలోకి వచ్చినప్పుడల్లా ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో పోలీస్ వ్యవస్థ సరిగా లేదని, ఇప్పుడు సమర్థవంతమైన పోలీసు వ్యవస్థ ఉందని తెలిపారు. రాష్ట్రం పూర్తిగా నష్టపోయింది. నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్లీ ఘాటిన పెట్టాల్సిన బాధ్యత ఉంది. ఆ రోజు మేము ఇచ్చిన హామీ ప్రతి ఒక్క యువతకు కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మెగా డిఎస్సి పెడతాం, పెండింగ్ ఉండే ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామా లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఎప్పటికప్పుడు అడిగేవాడిని, మీరు పోలీస్ అవుతామంటే అంటే లాఠీతో కొడదామని అడిగేవాడిని. కాదు, ప్రజల ప్రాణాలు కాపాడడానికి పోలీస్ అవుతానని పిల్లలు చెప్పారంటే అది పిల్లలకుండే పోలీసుల మీద నమ్మకం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 4 ఏళ్లుగా వేచి చూశారు మీరు. నేను అడుగుతున్నా, పట్టుదలగా నుండుంటే కోర్టులో ఏదైనా స్టే ఉంటే వెకేట్ చేపించాలా లేదా అని అడుగుతున్నా. అలాంటిది 4 ఏళ్లుగా మీరు వెయిట్ చేస్తే ఈరోజు అనేక కోర్టు కేసులు వచ్చాయి. అన్ని కోర్టు కేసులు కూడా ఎక్కడికక్కడ పరిష్కారం చేశాం. మామూలుగా చూస్తే 1-2 కాదు, 31 కేసులు వేస్తే హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు మీకు గాని ఉద్యోగం వస్తే నాకు పవన్ కళ్యాణ్కి మంచి పేరు వస్తుందని ఉద్యోగాలు రాకుండా అడ్డుకట్టేస్తే అడ్డుకట్టను అధిగమించి మీ అందరికీ ఉద్యోగాలు ఇప్పించిన ఘనత కూటమి ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకసారి చరిత్ర కూడా మీరు నెమరేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పుడొచ్చినా గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తాను, ప్రైవేట్ ఉద్యోగాలు వస్తాయి. కానీ వేరే వాళ్ళు వస్తే మాత్రం ఉండే ఉద్యోగాలు ఊడిపోతాయి. నేను ఇక్కడుండే తల్లిదండ్రులకి, రాష్ట్రంలో ఉండే తల్లిదండ్రులందరికీ హామీ ఇస్తున్నా. నేను ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలో ఒక మాట చెప్పాను, నేను గాని పవన్ కళ్యాణ్ గారు గాని, ఉద్యోగం ఫస్ట్ అని, జాబ్ ఇవ్వడమే మా లక్ష్యమని. అందుకనే మీరు ఒకసారి చూస్తే ఎన్నికల మేనిఫెస్టోలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నేను చెప్పిన మాటకు నేను కట్టుబడి ఉన్నానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. గత ప్రభుత్వం ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చారు. మీకు జ్ఞాపకం ఉంటుంది, నేను ఒక మాట చెప్పాను, నేను మాయా మాటలు చెప్పను, చెప్పిన మాటకు కట్టుబడి ఉంటా, తప్పకుండా ఉద్యోగం ఇస్తానని చెప్పానా లేదా అని మిమ్మల్ని. ఇక మాజీ సీఎం పోలీసు అధికారుల్ని బెదిరిస్తున్నారని, అలాంటి బెదిరింపులకు కూటమి ప్రభుత్వం సహించదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇక కూటమి ప్రభుత్వం అన్ని న్యాయపరమైన చిక్కుల్ని పరిష్కరించి కానిస్టేబుళ్ల నియామకం పూర్తి చేస్తుందని చెప్పారు. ఖాకీ దుస్తుల గౌరవాన్ని నిలబెట్టాలని కానిస్టేబుళ్లకు హితవు పలికారు. 6,000 మంది 3 ఏళ్లుగా విలువైన సమయం కోల్పోయారని, ఇక అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో లోకేష్ లేని లోటు కనిపిస్తుందని పవన్ గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ సుస్థిరత కోసం, యువత భవిష్యత్తు కోసం మేము నిలబడతామని. ఎక్కడా కూడా వ్యవస్థీకృతమైపోయిన అవినీతి అనేది, అలాంటి వ్యవస్థీకృతమైపోయిన అవినీతిని మేము చిత్తశుద్ధిగా దాన్ని లేకుండా చేస్తాం, ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పంచాయతీరాజ్లో దాదాపు 10,000 మంది పైచిలుక్కి ఒకేసారి మేము ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు అనుకుంటా
మీ అందరూ మీ ప్రవేశ పరీక్షలు రాసి నియామక పత్రాలు వచ్చిన తర్వాత ఇవ్వలేకపోయినందుకు ఒక 3 సంవత్సరాలు 3.5 సంవత్సరాల విలువైన కాలం కోల్పోయారు అందరూ. ఆ కాలాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. డబ్బు తిరిగి రావచ్చు కానీ కాలం, ఎందుకంటే 6,000 మంది మీరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఇక్కడ కూర్చున్న 6,000 మంది మీ తల్లిదండ్రులు, ఒక్కొక్కరి కష్టాలు ఎక్కడో అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి కావచ్చు, అనంతపురం జిల్లా నుంచి కావచ్చు. మా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్తున్నారు మిలిటరీకి సర్వీసెస్ కి ఎక్కువ మన ఉత్తరాంధ్ర జిల్లా నుంచి వస్తాయని చెప్పి. ఉత్తరాంధ్ర నాకు అనిపిస్తే ఒకసారి భరతమాత గుడి కూడా అక్కడ ఉత్తరాంధ్రలో ఉంది. ఎంత ఆనందం అనిపించిందంటే నాకు మీ కళ్ళల్లో ఆ ఆనందం నాకు నా తల్లిదండ్రులను చూసుకున్నట్టు అనిపించింది. మీ అందరిని చూసాను, అంత అద్భుతంగా అనిపించింది నాకు. మీరు కాకి చొక్కా వేసుకుంటే అది మీ గుండె ధైర్యానికి సూచన. అది అందరూ భయపడతారు ఇలాంటి బాధ్యతతో కూడిన ఉద్యోగాలు చేయాలంటే. కానీ మీరు ఎదురొచ్చి సమాజం కోసం మీరు చేస్తున్నారు సేవ. 5 కోట్ల మంది ప్రజలకి, దేశ ప్రజలకి ఒక ఉద్యోగం కోసం మేము ఎంత తపన పడతాం, ఎంత కష్టపడతాం. కేవలం 2 ఆడపిల్లల్ని పెట్టుకొని ఒక వెనకబడ్డ కులాల నుంచి వచ్చిన ఎంత కష్టపడతాం, ఇది ప్రజలకి తెలియచేయడం చాలా 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 అవసరం. చాలా ఉత్తేజాన్ని ఇచ్చారు మీరు, చాలా ఆనందాన్ని ఇచ్చారు. 2022లో కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేస్తా ఉంటూ ఆర్భాటంగా నోటిఫికేషన్ ఇచ్చారు. కేసుల రూపంలో న్యాయపరమైన చిక్కులు ఎదురైతే పట్టించుకోకుండా వదిలేశారు. మీరు కోల్పోయిన 3 ఏళ్ల కాలం మేము తిరిగి ఇవ్వలేం, కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు భరోసా ఇచ్చారు. ఈ రోజున కార్యక్రమం గౌరవ హోంమంత్రి గారి అనిత గారి ఆధ్వర్యంలో మేము ఉన్నాం. గత ప్రభుత్వంలో జరిగిన నష్టానికి మేము తిరిగి మీ కాలాన్ని తీసుకురాలేం, కానీ మేము మీకు అండగా ఉంటామని చెప్పి చాలా పెద్ద మనసుతోటి పండగ వాతావరణంలో చేయించిన గౌరవ ముఖ్యమంత్రి మన నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తాం.